గైస్ మనం విజయవాడ వస్తాం. మన గైస్ అందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఒక 25% అనుకోండి, ఇంకా 4-5 ఇంకా బయట ఉన్నారు, టిఫిన్ అవి తిరుగుతున్నారు. సో ఈడే మన మెయిన్ క్యారెక్టర్. ఆ చివరి చూడండి, ఆడు దాచుకుంటున్నాడు. అరే ఏంట్రా దాచుకుంటున్నావు? ఇప్పుడు ఫేమస్ అయిపోలేరా బాబు, చెప్పరా ఎలా పెట్టి చూసారు రాముకుంటున్నారు మీరు. మరి అలవాటు అవ్వాలి. అదే చెప్తాను, బయట పెడతా. ఈడో పెద్ద జిమ్ గైస్ మనం అంతా కాలేజ్కి వచ్చాం. సో మన కాన్వకేషన్ ఇదంతా రెడీ అయిపోతుంది, చూద్దాం. చూస్తున్నారుగా ఇది అంతా సెటప్, ఇంత పెద్ద సెటప్ చేస్తున్నారు. ఇచ్చిన పేపర్లు ఎప్పుడు ఇస్తారో ఎవరో తెలియదు మరి. ఎనీవేస్ ఇదైతే సెటప్ అనమాట. ఇప్పుడు మనం కాన్వకేషన్ గౌన్లు అంట అవి తీసుకోవడానికి వెళ్తున్నాం. సో తీసుకున్నాక చూద్దాం. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాక మీరు చూపిస్తా గౌన్లు ఎలా ఉంటాయి, క్యాప్ ఏంటి సంగతి. లంగాలు లేవు అప్పుడు, లంగాలన్నీ ఉండవు బ్రో మన దగ్గర. ఓకే లెట్స్ గో బ్రో. ఇప్పుడు మన కాలేజ్లో ఉన్నవి ఏమేమి నచ్చాయి నీకు, ఏముంటాయి? మన కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పు. మంచి ప్లే గ్రౌండ్ ఉంటుంది, మంచి స్పోర్ట్స్ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది, మంచి అన్నీ ఉంటాయి. ఆర్ట్స్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, యోగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏం కావాలో అన్నీ దొరుకుతాయి. చూడండి మీరే ఎంత మొత్తం అదొక బ్లాక్ అంతా గ్రీనరీతో నిండిపోద్ది. సో న్యూ బ్లాక్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. మేము ఉన్నప్పుడు ఆ బ్లాక్ ఏమో ఇంకా కింద ఉండేది. సో ఇది ఇండోర్ స్టేడియం చెప్పా కదా, ఇదంతా ఇండోర్ స్టేడియం. అందులో మీకు బ్యాడ్మింటన్ ఇంకా అన్నీ ఉంటాయి. సో ఇదన్నమాట. ఇంకా లైబ్రరీ కూడా ఉంటుంది, లైబ్రరీ చూపిస్తా. లైబ్రరీ మాత్రం క్యాక్ ఉంటుంది అండ్ చదువుకున్నవాడికి చదువుకున్నంతే. ఇంకా ఇది ఫైన్ ఆర్ట్స్ బ్లాక్ అనమాట. సో అన్నీ చెప్పా కదా ఇందాక నుంచి, గ్రీనరీతో నిండిపోద్ది కాలేజ్ అంతా. ఇదనమాట విషయం. చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో. ఆ లైబ్రరీ కూడా చూపిస్తా ముందు వస్తుంది. లైబ్రరీ మాత్రం అవసరం ఉంటుంది కాలేజ్లో. చూద్దాం. సో ఇదంతా లైబ్రరీ అనమాట, మీకు చెప్పా కదా. సో ఇదంతా లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ. సో మొత్తం క్లాసెస్ అన్ని బాగుంటుంది చదువుకోవడానికి, కూర్చోడానికి అంతా. మీకు ఫ్రీ టైం అంత స్పేస్ ఉంటుంది. చూస్తున్నారు కదా. సో ఇదంతా సెంట్రల్ లైబ్రరీ అనమాట. చూస్తున్నారు కదా, అంతా సెంట్రల్ లైబ్రరీ బాగుంటుంది. అంతా మంచి పీస్ఫుల్గా చదువుకోవచ్చు మీరైతే. ఈ కాలేజ్ ప్రిఫర్ చేయాలనుకుంటే లైబ్రరీ మాత్రం చదువుకున్నది మాత్రం చదువుకున్నంత ఉంటుంది భయ్య. అండ్ ఇదంతా స్పోర్ట్స్ యాక్టివిటీ. అటు గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి. సో గర్ల్స్కి గేమ్స్ అన్నీ బాగుంటుంది. కాలేజ్ అయితే ఇంతే, ఇంకా ఉన్నది. సో పెద్ద కాలేజే, బట్ నేను వచ్చే దారిలో. సో కాలేజ్ మొత్తం నేను చూపించలేదు. ఇంకా అటువైపు ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడ బ్లాక్ ఉంటుంది అనమాట. సో సిఎస్సి, ఈసీఈ, మెకానికల్ అని ఏమి ఉండదు, అందరూ ఒకటే ఎఫ్ఈడి బ్లాక్ అని ఉంటుంది. సో అదే అనమాట ఎఫ్ఈడి బ్లాక్. మీకు కనిపించదు ప్రజెంట్. సో కాలేజ్ చాలా పెద్దది బ్రో. నేను కాలేజ్కి వెళ్ళి వచ్చే దారిలో ఏముంటాయో అవన్నీ చూపిస్తున్నాను. సో అంతే. ఇంకా మీకు క్లియర్గా నెక్స్ట్ రేపు చూపిస్తా. ఇదనమాట విషయం. ఇంకా రేపు ఫుల్గా కవర్ చేద్దాం కాన్వకేషన్. మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, ఏంటి సంగతి అంతా చూద్దాం. ఓకేనా, లెట్స్ గో గైస్. కాన్వకేషన్ ఒక మంచి నోట్ స్టార్ట్ అయ్యింది. బండి పెట్రోల్ అయిపోయింది. మొత్తం అంతా స్టార్టింగ్ ఎలా ఉందంటే మరి ఎండింగ్ ఇంకెలా ఉంటుందో మన దరిద్రం అంతే ఎంత ఉంటుంది తెలిసిందే కదా మీకు. ఈ 4 years మనం మన లైఫ్లోనే మోస్ట్ మెమరబుల్ డేస్ అన్నమాట. నా లైఫ్లో నాకు మోస్ట్ మెమరబుల్ డేస్ అనేవి నా బీటెక్ లైఫ్ మాత్రమే. ఎందుకంటే సో ఇట్ ఫెల్ట్ లైక్ సంథింగ్ డిఫరెంట్. 4 years నాకు 4 minutesలా అయిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఈ 4 yearsలో నేను చాలా నేర్చుకున్నా, చాలా అప్స్ అండ్ డౌన్స్ అన్నీ. ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఫ్రెండ్స్తో కానీ, నా లైఫ్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నది బీటెక్ లైఫ్లోనే. ఎందుకంటే ఐ లెర్న్ హౌ టు బీ ఇండిపెండెంట్ అండ్ హౌ టు టాక్ టు పీపుల్. డిగ్రీ తీసుకునేటప్పుడు నా 4 years మెమరీస్ అనేవి 4 minutesలో హిట్ అయ్యాయి అనమాట. అండ్ ఫైనల్లీ నేను చెప్పాలనుకున్నది ఒకటే, మీ బీటెక్ లైఫ్లో మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఉన్న ప్రజెంట్లో ఉండకుండా ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు.